నేను ఇక్కడికి వస్తానని చెప్తున్నా కదా, అక్కడికి వచ్చి నిర్ణయం తీసుకోవచ్చు. కొంచెం వెయిట్ చేయి, నేను చెప్పేది కాస్త విను. నువ్వు టెన్షన్ పడకు. వీడు ఏంటక్క, ఎందుకు హార్న్ కొడుతున్నారు? మీకు కనిపించట్లేదా ఏంటి? ఆ పక్కనే బండి ఆపాను కదా, మరెందుకు హార్న్ కొడుతున్నారు? ఎందుకు కోపంగా చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ మిస్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్. ఏంటి? ఇది కొంచెం సరి చేయండి. అది కాస్త మూస్తే సరిపోతుంది. మీరు మీ పని చూసుకోండి. ఏ తుడిచే పని మాత్రమే చేస్తారా? ఇలాంటి పనులు చేయరేంటి? ఆరుద్ర, ఏంటి నీ ఫేస్ ఏంటి డల్గా ఉంది? నా మొహం ఏమన్నా విచిత్రంగా ఉందా? నేను చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏడవద్దు, ఎవరైనా చూస్తారేమో, వాళ్ళు తప్పుగా అనుకుంటారు. నేను జోక్ చేశాను అంతే. నీకు రోజు రోజుకి అందం కూడిపోతూ ఉంది. చూసే వాళ్ళకి ఈర్ష్య కలుగుతుంది కదా. సరేరా. హలో ఆరుద్ర, టీ తాగు. ఏమైంది నీకు? కాస్త నవ్వొచ్చుగా. ఈరోజు నేను లీవ్ తీసుకుంటాను. కాస్త తలనొప్పిగా ఉంది. అది మంచిదే. నాకు అనిపించింది నువ్వు డల్లుగా ఉన్నట్టు. నువ్వు బయలుదేరు, నేను సార్తో చెప్తా. Is everything okay with you? Yeah, okay. A coffee? No, I'm fine. Okay, let me know if you need something. Yeah, thank you. And about that report yesterday? So, one sec. Sure, carry on. Thank you. హలో అమ్మా, వినపడుతుందా? అమ్మా ఏదైనా మాట్లాడమ్మా. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు తీయలేదు. అమ్మా, దిస్ ఇస్ నాట్ ఫైన్, ఓకే? నేను ఏం తప్పు చేశానమ్మా? ఆర్ దిస్ ఇస్ అబౌట్ గౌతమ్? ఓ, నువ్విక్కడే ఉన్నావా? రాయ్తో ఏమైనా గొడవ పడ్డావా? అమ్మా, ఇలా రండి. సారీ అమ్మా, నేను అలా మాట్లాడినందుకు. పర్వాలేదు, వదిలేయమ్మా. నేను వెళ్తాను. నేను డ్రాప్ చేయనా? నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. నాకు ఇక్కడ పనుంది.
త్వరగా వచ్చేసావా అమ్మా? ఏంటి తల విరబోసుకోనుంది? వెంట్రుకలు కట్ చేస్తున్నావా? ఎందుకు ఇంత జుట్టు? ఓరి దేవుడా! మీకు జుట్టు కట్ చేయాలా? దాన్ని ఇవ్వు. పిచ్చి దల్లా చేస్తున్నా. వెళ్ళి చూస్తే తల వెంట్రుకలన్నీ కట్ చేస్తోంది. నేను వెళ్ళి అడిగితే నీ వెంట్రుకలు కూడా కట్ చేయనా అంది. వెంట్రుకలు కట్ చేసేదంతా వాళ్ళ ఇష్టం. నువ్వు ఈ విషయాలన్నీ ఎవరితో చెప్పి చెడబెర తెచ్చుకోక. ఆ అమ్మాయికి ఏదో సమస్య ఉంది. నాకు ఆలోచిస్తేనే పిచ్చి పడుతోంది. ఎప్పుడు నీళ్ళతో ఉన్న పెద్ద చెరువు చాలా ఏలైంది. మా తాతగారు ఆ చెరువులోనే ఉన్నట్టు అందరూ మాట్లాడుకుంటారు. అందువల్ల ఆ చెరువులోకి ఎవ్వరూ దిగరు. నా అమ్మమ్మ కూడా అలాగే ఏదో సమస్య ఉంది. అమ్మమ్మకా? యా, మై మామ్స్ మదర్. సమస్యలంటే? ఫర్ ఎగ్జాంపుల్, మన అమ్మమ్మ పొద్దున్నే నిద్రలేస్తుంది కదా, అది చూస్తే భయం వేస్తుంది తెలుసా? విచ్ పవర్? లైక్ సూపర్ నోవా. నా అమ్మమ్మని చూసి అందరూ భయపడతారు. బామ్మలంటే ముసలోళ్ళు కదా, మరి మీరెందుకు భయపడుతున్నారు? మన అమ్మమ్మలు మనల్ని పరిగెత్తి పట్టుకోలేరనుకుందాం, కానీ మన అమ్మమ్మలు పిల్లిలా నడుచుకుంటూ వచ్చి ఒకే జంపులో మనల్ని పట్టుకుంటారు. పోరా, ఊరికి డూప్ కదా మాకొచ్చి చెప్తున్నావా నువ్వు? రండ్రా వెళ్దాం. వాళ్ళు భయపడిపోయారు. నువ్వు చెప్పినవన్నీ నిజమైన కథలా? రియల్ ఇన్సిడెంట్స్? ఇవన్నీ నేను చూడలేదు. ఇంట్లో అవ్వ చెప్పిన కథలు. అవ్వ అబద్ధాలు చెప్పదు. ఇంకో విషయం, ఇవన్నీ అమ్మమ్మ చేసింది కాదని అందరూ చెప్తున్నారు. అంటే అదొక పెద్ద అడవి. అమ్మ ఊరది కురువ ఫారెస్ట్. ఆ అడవి భయంకరంగా ఉంటుంది. అడవి? యా, అదొక డిఫరెంట్ ఫారెస్ట్. అడవిలంతా అంతం అయిపోయాక మిగతా స్థలం గుడిగా మారిందని అమ్మమ్మ చెప్పింది. అక్కడ ఉన్న ఒక్కొక్క చెట్టు దేవుడి చెట్టు అని చెప్పింది. అక్కడ ఉన్న చెట్లకి కన్ను చెవులు అన్నీ ఉన్నాయి. భయంగా ఉంటుంది.
అక్కయ్య మనము వేటగాడిని చూడొచ్చా? అక్కయ్య రా. పద. టీ తీసుకోండి బాబు. ఇంకాస్త చక్కెర కావాలంటే ఇది తాగి చెప్పనా? ఆ, ఆ. అచ్చు, మొబైల్ గేమ్స్ తర్వాత ఆడుకోవచ్చు పెట్టే. నువ్వు వెళ్ళి నాన్న మొబైల్ అదే కళ్ళజోడు తీసుకురా.